వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను అజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఒకటే, ఇక్కడ మీకు కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వాస్తవాల ప్రతిదృశ్యం వైఆర్టీవీ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభూత కల్పన చేసి వాస్తవాలను మరుగున పెట్టి అవాస్తవాలను తెర మీదకి తీసుకొస్తున్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని నేనైతే హెచ్చరిస్తున్నా. రైట్, ప్రధానంగా కూడా ఈరోజు అంశాలను అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన తీవ్ర అసహనానికి గురి అయింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిర్బంధాల పర్యటన. సీఎం రేవంత్ రెడ్డి రాకతో మెదక్ పూర్తి స్థాయిలో నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. ఆంక్షలు, అరెస్టులు, అడ్డగింతలతో జనం తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓ పక్కన సర్వశిక్ష అభియాన్, మరో పక్కన వాహనదారులు, ఇంకో పక్కన మెదక్ చర్చి దగ్గర భక్తులకు అధికార యంత్రాంగం నరకయాతనకు గురి చేసింది. పండుగ రోజు కూడా మాకు ఇదేం బాధ అంటూ చర్చి దగ్గర భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ పట్టణంలోకి ఎవరు ప్రవేశించకుండా రోడ్లపై వాహనాలను నిలిపివేయడంతో సీఎం రేవంత్పై వాహనదారులు మండిపడ్డారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను టెంట్లు పీకేసి మరీ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో సీఎం పర్యటన విమర్శలకు దారితీసింది అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. సీఎం రాకతో అరెస్టుల పర్వం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ముందస్తు అరెస్టులు, టెంట్లు పీకేసి పోలీస్ స్టేషన్లకు తరలింపు, మెదక్ చర్చిలోనూ ఆంక్షలు, లోనికి భక్తులు రాకుండా అడ్డగింత, అడుగడుగున అధికార దర్పణం, ప్రజలతో మమేకం కాని వైనం. ముఖ్యమంత్రి పర్యటనతో సామాన్యులకు తప్పని కష్టాలు, మెదక్లోకి ప్రవేశించే వాహనాలపై ఆంక్షలు, సీఎం తీరుపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా 40 నిమిషాల నరకయాతన. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 40 నిమిషాల పాటు మెదక్ వచ్చే అన్ని మార్గాలను కూడా పోలీసులు మూసివేశారు. వాహనాలు నిలిచిపోవడంతో ముందుకు వెళ్ళలేక అక్కడే ఉండలేక వాహనదారులు నరకయాతన అనుభవించారు. ఎవరైనా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి వచ్చారు, పైనుంచి తమకు ఆదేశాలు ఉన్నాయంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెళ్లే వరకు తాము వాహనాలను అనుమతించేది లేదంటూ సామాన్యులకు హుకిం జారీ చేయడం గమనార్హం. పోలీసుల చర్యలతో తీవ్ర అసహనానికి గురి అయ్యారు సామాన్యులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు. ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడురి. చర్చిలోకి వెళ్లకుండా అడ్డగింత. మెదక్ చర్చిలో సైతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రభావం పడింది. ఆయన రాక సందర్భంగా గేట్లు మూసివేశారు అధికారులు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తమను ఎందుకు ఆపుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. ఇక ఇంకోవైపు ఉద్యోగుల నిర్బంధం. మెదక్ పట్టణంలో డిమాండ్ల సాధన కోసం నిరసన దీక్ష చేపట్టిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ముందు నుంచే సీఎం వెళ్లిన వారి వైపు కనీసం చూడలేదు. అయితే నిరసన దీక్షలో పాల్గొన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. శాంతియుతంగా నిరసన తెలియచేయడానికి వేసుకున్న టెంట్లను సైతం పీకివేసి ఉద్యోగులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అధికారంలోకి వచ్చాక ఛాయ్ తాగినంత సేపట్లో తమ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కనీసం మొహం తిప్పి కూడా చూడకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంటూ కూడా మీకు ప్రధానమైన 3 అంశాలు కనబడుతున్నాయి. అయితే దీంట్లో మీరు చూడాలి, మీకు ఈ విషయం కాదు, దీంట్లో డెప్త్గా చాలా అంశాలు చెప్తే ఇవాళ ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మొదటి మాట ఏంటి? యావత్తు తెలంగాణ సమాజానికి కూడా పూర్తి స్థాయిలో తెలవాలి. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్బీ స్టేడియంలో పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేస్తూ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రగతి భవన్ గోడ బద్దలు కొడుతున్నాం, కంచె బద్దలు కొడుతున్నాం. సమస్యలన్నీ ఇక పరిష్కారమే. క్షణాలలో ప్రతి సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం మీరు అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా మీ యొక్క సమస్యలను చెప్పుకోవచ్చు. వెంటనే అధికారులు స్పందిస్తారు. దాని తర్వాత సమస్యలు క్లియర్ అవుతాయంటూ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిండు. మరి ఏమైపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ముఖ్యమంత్రి గారి పర్యటన సాఫీగా సాగుతుంది. ముఖ్యమంత్రి గారి ఏంది అంటే తనకు రావాల్సిన అధికారం వచ్చింది, తనకు కావాల్సిన హూందాతనం వచ్చింది, తనకు కావాల్సిన ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడంటే ప్రజలను పెడచెవిన పెట్టేసింది. ఇక పట్టించుకుంటలేడు. ఇక ఆయనకేం సమస్య అండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి. పదవి రానంత వరకు ఒక్కొక్కల ఉద్యమం తారాస్థాయిలో ఉంటుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి పోరాటం చేసింది,
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి పోరాటం చేసింది? ప్రశ్నించే గొంతుకలు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి పోరాటాలు చేస్తాయి? అదేవిధంగా మేధావి వర్గం అనేది బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా పోరాటం చేసింది? ఈరోజు ఇవన్నీ ఎక్కడ? తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. మా ముఖ్యమంత్రి అధికారం రాకముందుకు ఒక లెక్క ఉన్నాడు, అధికారం వచ్చిన తర్వాత ఇంకో లెక్క అయిపోయాడు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, ప్రశ్నించే గొంతుకలతోని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తాను ముఖ్యమంత్రి అవుతానని కలలకు కూడా ఊహించని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యనుమల రేవంత్ రెడ్డి. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి అయితే రానే వచ్చిల్లు. కానీ వాస్తవమైన విషయం ఏంది? ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పిండు. 365 రోజులలో ఎన్ని సమస్యలు ఫిర్యాదులు వచ్చినాయి, వాటిలో ఎన్ని పరిష్కరించిళ్ళు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, అక్కడికి అసలు ప్రజలు ఎందుకు వస్తలేరు, రోడ్ల మీదనే టెంట్లు వేసుకొని ఎందుకు కూర్చుంటున్నారు, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మా ముఖ్యమంత్రి ఏమైనా చెప్తాడా? దీనికి సమాధానం లేదు. ముఖ్యమంత్రి వరంగల్ పోయినా, నిజామాబాద్ పోయినా, కరీంనగర్ పోయినా, ఖమ్మం పోయినా, ఆదిలాబాద్ పోయినా, రంగారెడ్డి పోయినా, మెడ్చల్ పోయినా, మెదక్ పోయినా నిర్బంధాలతో కూడిన జిల్లాలుగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన ఉంది అంటే చాలు ముందస్తు అరెస్టులు, ముందస్తుగా సంబంధించి అన్ని రకాలుగా పేద మధ్య బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళని పీడించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ఇక డైరెక్ట్ ఏంది? ఆయన వెళ్తున్నాడు, వాళ్ళు ఆపుతున్నారు, దాంతోపాటు టెంట్లు బీకేస్తున్నారు. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే, క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒకసారి చూడండి, భక్తులైతే చర్చిలోకి వెళ్ళాలి కదండి. కామన్గా ఈ తెలంగాణలో జీవించే స్వేచ్ఛ హక్కు ఏ విధంగా ఉందో, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఎట్లున్నదో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భక్తుడి మనోభావాలను దెబ్బతీసింది కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి మీద మనం కేసులు పెడదామా? ముఖ్యమంత్రిని మనం అరెస్టు చేపిద్దామా? ఎస్ఓటీ పోలీసులు పోయి ముఖ్యమంత్రి ఏమైనా అరెస్టు చేస్తారా? వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా? ఎందుకంటే క్రిస్టియన్స్ అంటే ముస్లిం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రతి పండుగ ఇటు ముస్లింల పండుగ అయినా, హిందువుల పండుగ అయినా, క్రిస్టియన్స్ పండుగ అయినా, లేకపోతే ఇతరత్ర ఏ మతాలకు సంబంధించిన పండుగ అయినా అన్ని మతాలను గౌరవించడం, అన్ని దేవుళ్ళను కూడా మనం గౌరవించడం మన ఆనవాయితీ. ఇక్కడ మెదక్లోకి ఈయన వెళ్ళినప్పుడు మెదక్కు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడి భక్తులను అడ్డుకోవడం దేనికి సంకేతం? అంటే కేవలం ముఖ్యమంత్రి పదవి ఉంది కదా అంటే సామాన్యులకు నరకం చూపించడమేనా? గేట్లు దేనికోసం వేసినట్టు? ఏమన్నా సమాధానం ఉందా మా ముఖ్యమంత్రి దగ్గర? మా ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ప్రజలందరినీ దగ్గర తీసుకోవాల్సింది పోయి ప్రజలందరినీ ఎక్కడికక్కడ నిర్బంధాలు చేయడం దేనికి సంకేతం అండి? మెదక్లో ప్రార్థనా రోజు, వాళ్ళ పండుగ రోజు, పూర్తి స్థాయిలో పండుగ రోజు కాబట్టి భక్తులందరూ సంతోషంగా ఆనందంగా కూడా చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు, అక్కడ ప్రార్థనలు ఉంటాయి, పాటలు పాడుకుంటారు, దాంతోపాటు ఆ దేవుణ్ణి ఆ రోజు స్మరించుకుంటూ పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి క్రిస్టియన్ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అరే వాళ్ళని కనీసం లోపలికి కూడా అనుమతించకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారండి ముఖ్యమంత్రి గారి సంబంధించి. అంటే ముఖ్యమంత్రి పదవి ఉన్నది కదా, మేము అడ్డుకుంటాం, లేకపోతే ఎక్కువ అయితే అరెస్టు చేస్తామంటే దేనికి సంకేతం ఇది? తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ నిర్బంధించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దేనికి ఉన్నది? అంటే వాళ్ళ పండుగ జరుపుకోవద్దా? అంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి పండుగలలో పాల్గొనవచ్చు, కానీ మా ముఖ్యమంత్రికి సంబంధించి భక్తులను ప్రజలను అలో చేయడా? ఇది దేనికి సంకేతం అండి? ఇక దీనితో పాటుగా గీ ముచ్చట చూడురి, తెలంగాణలో ఇదొక నరకయాతన అండి. తెలంగాణలో మరీ ముఖ్యంగా నరకయాతన. ఏమని చెప్పిండని మా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి ఏమన్నాడు అంటే, నేను కూడా సాధారణ పౌరుల లెక్క, సాధారణ ప్రజల లెక్కనే వెళ్ళిపోతా, ఎక్కడ ట్రాఫిక్ ఆపను, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించను, నేను కూడా సిగ్నల్ పడ్డప్పుడు వెళ్తా, నేను కూడా సిగ్నల్ ఉన్నప్పుడు ఆగిపోతా అని చెప్పిండు. మరి మా ముఖ్యమంత్రి ఏం చేసిండు? 40 నిమిషాల నరకయాతన. అలా డెలివరీకి సంబంధించిన వాళ్ళే ఉండొచ్చు, పేషెంట్లే ఉండొచ్చు, ఎవరికన్నా టాయిలెట్ రావచ్చు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ పని ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీకి వెళ్తారు. ఏంది ఆడ పరిస్థితి? 40 నిమిషాల పాటు నరకయాతన చూపెట్టిన ఈ ముఖ్యమంత్రి చెప్పేదేమో నీతులు, చేసేదేమో ఇలాంటి పనులు. నేను ఏమనాలండి ముఖ్యమంత్రి గారిని? మీరే చెప్పండి. నేను ఎందుకు ఈ మాట అంటానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా నేను కూడా సామాన్య పౌరులు లెక్కన వెళ్తే, ఎక్కడ ట్రాఫిక్ అలా అంతరాయం కలిగించా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను కూడా వెళ్ళిపోతా అని చెప్పిన మా ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి గారి కోసం 40 నిమిషాల పాటు నరకయాతన చూపెట్టిల్లట. 40 నిమిషాల పాటు సామాన్యులకు ఇక్కట్లు చూపెట్టిల్ల. ఏమన్నా అంటే పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తారట. ఇట్లా
ఏది పులినిగాక పంజ నుండి వదిలేస్తాం కదా, ఆ ఆకలి వేట మీద ఉంటుంది చూడు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా సామాన్యుల మీద పడ్డారట. ఏమన్నా అంటే మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటే, పైనుంచి అంటే అంగారక గ్రహమా, లేకపోతే బుద్ధుని గ్రహమా, లేకపోతే ఏ గ్రహం మీదకి వెళ్ళి వీళ్ళకు ఆదేశాలు ఉన్నాయి అంటే, ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారైనా రాష్ట్ర డీజీపీ గారైనా ముఖ్యమంత్రి వస్తున్నారంటే 10-15 నిమిషాల ముంగట ఆపితే అదో పద్ధతి, ఇలం పొలం. 40 నిమిషాలు గంటలు ఆపితే ఏమైపోవాలా సామాన్యుల ప్రజలు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ముఖ్యమంత్రి చేసే ఈ పనిని మనం ఏమనాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా? అంటే మీరు ఓటు వేసినందుకు రోడ్ల మీద ఉంటారు బిడ్డ, మీ ఓట్లు వేయించుకున్నందుకు మేము లగ్జరీగా వెళ్ళిపోతాం, మీ బతుకులు ఇవి మా బతుకులు ఇవి అని ఏమన్నా వ్యత్యాసం చూపదలుచుకున్నాడా? ముఖ్యమంత్రి అంటే ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఉంటాడా, సానుకూలంగా ఉంటాడా? ప్రజల నిర్ణయానికి ప్రజలలో కలిసిపోవాల్సిన వ్యక్తి ప్రజలను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా అడ్డగించే ప్రయత్నం చేయడం దేనికి సంకేతం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడి గోస? 40 నిమిషాల పాటు నరకయాతన. ఇక మా ముఖ్యమంత్రి మొన్న చెప్పిన ఏది అధికారంలోకి రాకముందుకు మా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇంటే నేను చెప్తున్నా కదా, అసలు ఆగమాగం అయిపోతారు, అడివడిపోతారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందుకు ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన పనులు మీ అందరికీ తెలుసు. ఏంది అంటే, ప్రజలకు సంబంధించి చాలా భయంకరమైన ఉపన్యాసాలు ఇచ్చిండు, చాలా రకాలుగా చెప్పిండు, చాలా రకాలుగా ముచ్చట్లు చెప్పిన మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమస్యలు కనీసం అండి ఇట్లా వెహికల్లలో పోతుండే గీ తలకేను గిటి తిప్పలేదట, గిటే చూసుకుంటా పోయిందట, కానీ గిటి తిప్పలేదట. అంటే కనీసం వాళ్ళకి సంబంధించిన సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పలేదంటే ఇది ఎక్కడి దౌర్భాగ్యం అండి? సమస్యలను కూడా పట్టించుకోకపోతే ఎట్లా? టీ దాయినంత సేపట్ల మేము సమస్యలు పరిష్కరిస్తామంటూ అధికారంలోకి రాకముందుకు ఊపదంపుడు ఉపన్యాసాలు, ఊపదంపుడు వాగ్దానాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈరోజు కనీసం సర్వశిక్ష అభియాన్కు సంబంధించిన వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేసిళ్ళు? శాంతియుతంగా టెంట్లు వేసుకున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. టెంట్లన్నీ వీకేసిరట, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి. సరే, పోలీస్ స్టేషన్కు తరలించితే వీళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది? అడుగడుగునా నిర్బంధం. అడుగు వేస్తే చాలు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి టీంకు సంబంధించి నిర్బంధాలు జరుగుతున్నాయి తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసమో లేకపోతే ప్రజా సమస్యల పరిష్కారం కోసమో ప్రజల ఇష్టానికి అనుగుణంగా ఈ ప్రభుత్వ పరిపాలన నడుస్తున్నది అంటే మీరు బురదలో కాలేసినట్టే. నేను చెప్తున్నా కదా, సర్వశిక్ష అభియాన్ వీళ్ళు శాంతియుతంగా టెంట్లు వేసుకొని నిరసన చెప్తా ఉంటే క్షణాలలో ఇట్లా చిటికేసేలోపు పూర్తి స్థాయిలో టెంట్లన్నీ వీకేసీలు వాళ్ళను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇది ఎక్కడి అన్యాయం? అంటే ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఏం సంకేతం ఇద్దామనుకుంటున్నారు? టీ తాగే అంతసేపు కూడా మిమ్మల్ని పట్టించుకొని అంటాడా? దీనికి సంబంధం, దీనికి ఒకసారి పరిష్కారం చెప్పాలి ముఖ్యమంత్రి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఇది తెలవాలి. ఎందుకు అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా కూడా మనం సమస్యలను చూస్తాం కదా. నేనేమంటున్నానంటే, ఒక చిన్న క్వశ్చన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, యనుమల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇది తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు, మీరు మాకు సెక్రటరియేట్లో కనిపిస్తారా, లేకపోతే ప్రజాభవన్లో కనబడతారా, లేకపోతే మీ ఇంటి వద్ద కలవచ్చా, లేకపోతే ఎక్కడ మిమ్మల్ని కలవాలి? మీ అపాయింట్మెంట్ కావాలంటే మా సామాన్యులకి ఎక్కడ దొరుకుతుంది? ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, సామాన్యమైన ప్రజలు మిమ్మల్ని కలవాలంటే రాష్ట్ర కార్యాలయంగా అంటే పరిపాలనకు సంబంధించిన సెక్రటరియేట్లో కలవచ్చా, లేకపోతే మీరు పెట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద కలుస్తారా, లేకపోతే మీ ఇంటి వద్ద కలుస్తారా? మిమ్మల్ని కలవాలంటే సామాన్యమైన ప్రజలు ఎప్పటికీ కలవాలి, ఎక్కడ కలవాలి? తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది యనుమల రేవంత్ రెడ్డి గారే. అందుబాటులో లేని వ్యక్తి, ప్రజలకు అందుబాటులో లేడు. ఎందుకు అంటే, ప్రజలను కలవాలంటే ఎక్కడ కలవాలి? ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే మా ప్రజా సమస్యల గురించి మేము ప్రగతి భవన్ అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పోయినప్పుడు సమస్యలు పరిష్కరించబడలే.
ఎందుకు అంటే అక్కడ హైడ్రా బాధితులు వచ్చిళ్ళు, మీరు పట్టించుకోలే. దాంతోపాటు మూసీ బాధితులు వచ్చిళ్ళు, పట్టించుకోలే. దాంతోపాటుగా ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కావచ్చు, హోంగార్డులు కావచ్చు, లేకపోతే మొన్నటి వరకు జెన్కో ట్రాన్స్కో సంబంధించిన మీరు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకు కనీసం అలాట్మెంట్ లెటర్ ఇవ్వని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎక్కడ కలవాలి ముఖ్యమంత్రి గారు? మిమ్మల్ని ఎక్కడ కలవాలి? తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని సామాన్యుడు కలవాలంటే ఎక్కడ కలవాలి? మీ అడ్రస్ ఏంది? మీరు ఏడు ఉంటారు? మిమ్మల్ని ఏ టైంలో ఎక్కడి నుంచి ఎప్పటి వరకు కలవచ్చు? మీరు ఎక్కడ మాకు అవైలబుల్గా ఉంటారు? ప్రజా సమస్యలు పరిష్కరించడానికి లేదా ప్రజలు మిమ్మల్ని కలవడానికి మీరు ఎక్కడ కలుస్తారు? ఇది యావత్తు తెలంగాణ సమాజం 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు. ఇలా 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ నేను ఏడగలవాలి? నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే పలానా ప్రజాభవన్లో కలుస్తారా, ఇంటి వద్ద కలుస్తారా, సెక్రటరియట్లో కలుస్తారా, ఎక్కడ కలుస్తారు? ఎందుకంటే గతంలో పనిచేసిన చాలామంది ముఖ్యమంత్రులు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కేటాయించేది. మరి మీరెక్కడ కలుస్తారు? కనీసం వారంలో ఒక్కరోజన్నా కలిసేది, లేదా నెలలో ఒక్కరోజైనా కలిసేది. మిమ్మల్ని మేము ఎక్కడ కలవాలి? ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారు దేనికి సమాధానం లేదు. ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ప్రాంత బిడ్డలు కలవాలంటే ఎక్కడ కలుస్తారు అనడానికి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా మా దగ్గర మాత్రం సమాధానం లేదని చెప్తున్నారు. ఏందండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జిల్లాకి వెళ్తే ఇన్ని నిర్బంధాల 40 నిమిషాల పాటు ట్రాఫిక్ నాపుతారు. కనీసం క్రిస్మస్కు సంబంధించి పండుగ జరుగుతూ ఉంటే మెదక్ చర్చిలో సైతం గేట్లు వేస్తారు. అక్కడే ఏదైతే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని టెంట్లను బీకేసి అరెస్టులు చేస్తారు. గిదా ముఖ్యమంత్రి గారి ఒక పర్యటన చేస్తే ఒక జిల్లా మొత్తం నిర్బంధంలోకి వెళ్ళిపోతుందా? ఇదా పరిపాలన చేయడం అంటే? ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే సర్వశిక్ష అభియాన్లకు అపాయింట్మెంట్ దొరకాలి, భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళ దర్శనం జరగాలి, దాంతోపాటు ముఖ్యమంత్రిని కూడా కలిసే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదే. దేనికి సంకేతం? ఎవరికి సంకేతం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా నిర్బంధం అంటే మరి నిర్బంధాల తెలంగాణ, అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే తెలంగాణ, లేకపోతే యనుమల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం తెలంగాణలో ఉందా? నిజంగానే ఇక్కడ భారత రాజ్యాంగం అందుబాటులో ఉందా? మరి ఏం పరిపాలన కొనసాగుతుంది అంటే ముఖ్యమంత్రి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చాలా స్పష్టంగా, క్లీన్గా, నీట్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక జిల్లా పర్యటన చేస్తే అది నిర్బంధాల తెలంగాణ, నిర్బంధాల జిల్లాగా మారిపోతుందా? అంటే ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నిర్బంధాలే అన్నట్టు. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక ముచ్చట, మనోళ్ళు చాలా ముచ్చట్లు చెప్తారు, తెలుసు కదా మీ అందరికీ. తెలంగాణలో వీళ్ళందరూ ఎవరండి? నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఇది మనోళ్లకు ఉపన్యాసం ఇస్తే ఇక స్టార్ట్ చేస్తారు. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంది. ఇక్కడ మన పక్కనే ఉన్నారు ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు అంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని స్టార్ట్ చేస్తారు. ఇక ఆ ఉపన్యాసం వింటే చెవులలోకి వెళ్ళి రక్తాలు కారుతాయి. ఇక చెప్పింది చెప్పుడు, ఇక వాళ్ళకి మైకులు అరిగేదాకా ఇక దొరికింది కదా అని జనాలను చంపేస్తారండి, ఒక రకంగా చెప్పాలంటే అలా మాటలతో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 365 రోజులు పూర్తయింది. తెలంగాణ రాష్ట్రంలో 50 మంది విద్యార్థులను బలి తీసుకున్నది. 50 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా ప్రకటించాలి. ఎస్, ఇది వాస్తవం అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 50 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఏది టిఫిన్ చేస్తే ఫుడ్ పాయిజన్, లంచ్ చేస్తే ఫుడ్ పాయిజన్, డిన్నర్ చేస్తే ఫుడ్ పాయిజన్, నీళ్లు తాగినా ఫుడ్ పాయిజన్. ఇది తెలంగాణ గురుకులాలు, కస్తూరిబాగులు, ఆశ్రమ పాఠశాలలు, ఇంకా వగేరా ఇతరత్ర ఏవైతే ఇక్కడ పాఠశాలలనే ఆ పాఠశాలల మధ్య రోజు జరిగే తతంగం ఏమున్నది. 40 మంది విద్యార్థులు. ఈ రాష్ట్రంలో అల్లు అర్జున్ ఎపిసోడ్ కనబడుతుంది, లేకపోతే మూసీ ఎపిసోడ్ కనబడుతుంది, లేకపోతే ఇంకో ఎపిసోడ్ కనబడుతుంది. కానీ మా విద్యార్థులకు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం పెట్టరు. జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం ఉండదు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే డిఓకు సంబంధించి ఏది విద్యకు సంబంధించిన ఆఫీసర్లతో సమీక్షా సమావేశం ఉండదు. కానీ నా బిడ్డలు, నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అమాయకమైన విద్యార్థులు ప్రాణాలు మాత్రం కోల్పోవాలి. రోజు ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా జరుగుతున్న
వ్యవహారం మీ అందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్ పార్టీ అద్భుతం చేస్తున్నదన్న, మసిబూసి మారేడికాయ చేస్తున్నది. అంగట్లో గొర్రెల లెక్క బర్రెల లెక్క మన జీవితాలను ఆగం చేస్తూ ఉన్నది, అమ్ముకుంటుంది మొత్తం. ఈ విషయాన్ని మాత్రం చెప్పొద్దండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మంత్రి దత్తత స్కూళ్లలో విద్యార్థినిల ఆందోళన, ప్రిన్సిపాల్పై తీవ్ర ఆరోపణలు, వెట్టి చాకిరీ చేయిస్తున్నారంటూ ఆగ్రహం, తిన్న చెయ్యి కూడా కడిగించారనే ఆవేదన, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇది బడా లేకపోతే నిజాం కాలం నాటి నిజాం రాజుల పరిపాలన ఉన్న వాళ్ళు ఏమన్నా రాజరికపు వ్యవస్థన? రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దత్తత తీసుకున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆందోళన చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపల్ సద్గుణమేడి గ్రేస్ తమను వేధిస్తుందని, వెట్టి చాకిరీ చేయిస్తుందంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా ఆందోళన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గేటు ముందు విద్యార్థినీలు బుధవారం ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా ప్రిన్సిపల్ సద్గుణ తన వ్యక్తిగత పనులను కూడా చేయిస్తుందని వారు వాపోతున్న పరిస్థితి కనబడతాను. ఇక దీని అన్నిటికంటే మన దామోదర్ రాజనరసింహ, అరే మీరు మర్చిపోయారు, ఎవరో తెలుసా ఆయన? గుర్తున్నదా మీకు? ఎవరన్నా తెలుసా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఈ సారిని గుర్తుపట్టుర్రి. ఎమ్మెల్యే, మినిస్టర్, మరి ముఖ్యమంత్రి అనుకునేటోళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటాలా, డిప్యూటీ సీఎం అనుకుంటాలా, హోంశాఖ అనుకుంటాలా, విద్యాశాఖ అనుకుంటాలా, ఏ శాఖ కాదు, మన సారు వైద్య శాఖ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. మీ అందరికీ తెలవాలి, మరి మీ అందరికీ తెలవాలి కాబట్టి నేను చూపెడుతున్నా. దామోదర రాజనరసింహకు సంబంధించి గుర్తుండాలండి, ఆరోగ్య శాఖ మంత్రి గారు వీరు దత్తత తీసుకున్నారండి. వీరు దత్తత తీసుకున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించి తీసుకుంటే అక్కడ ఈసారి తీసుకున్నాడు అనే విషయాన్ని మరి ప్రిన్సిపాల్ మర్చిపోయిందో ఏమో తెలియదు. కానీ ఇక మేడం అన్నం తింటుంది కదా, మేడం తిన్న చెయ్యి కూడా గడగాలన్నట. ఇట్లా బువ్వ తింటుంది కదా చెయ్యితోని, దీన్ని కూడా వాళ్ళే గడగాలన్నట్టు. ఎవరు గడగాలి? విద్యార్థులు గడగాలన్నట్టు. తిన్న చెయ్యి కూడా గడగాలన్నట. ఇక ఇంకేమేం పనులు చేపిస్తుందో మనకు తెలియదు కాబట్టి విద్యార్థులు అయితే ఆందోళన చేసిన వరకు చెయ్యి గడుగుడు ఒక్కటే తెలుసట. మరి మేడం ఎంత రాజభోగాలు అనుభవిస్తుంది, మేడం ఎంత ఊందాతనంగా ఉంది, మేడం ఎంత అద్భుతంగా ప్రిన్సిపల్గా పనిచేస్తుంది అంటే ఇంతకంటే సాక్ష్యం తెలంగాణలో ఇక మీరు ఏది సర్ది కట్టుకొని సైకిల్ మీద తిరిగినా కూడా దొరకదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిన్న చేయి కడిగించారండి. విద్యార్థులకు పాఠాలు చెప్పి వాళ్ళ బడికి సంబంధించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యార్థులకు సంబంధించి వాళ్ళ చేత ప్రిన్సిపల్ అన్నం తింటే అన్నం తిన్న చెయ్యిని కూడా కడిగిస్తున్నారు అంటే ఇక మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఆల్రెడీ దీని మీద నేషనల్ మీడియా ఏకి పారేసింది. ఎట్లా తెలుసా? ఆగమాగం చేసింది. కుక్కలు చింపిన ఇస్తారక్క అంటే అధ్వానంగా చేసింది. కానీ ఈ విషయం మన ముఖ్యమంత్రి గారికి కనబడుతుందా? లేదు. పోనీ మన విద్యాశాఖ మంత్రికి కనబడుతుందా? లేదు. పోనీ మన జిల్లా కలెక్టర్లకు కనబడుతుందా? లేదండి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన కాదు, ఇది కాంగ్రెస్ పాలన. మళ్ళీ కాంగ్రెస్ ఇందిరమ్మ రెండు ఒకటే కాదంటే ఇది వలసదారు ఇందిరమ్మ కాలన, కల్తీ కాంగ్రెస్ పాలన ఇది. ఎందుకంటే వలసవాదులు వచ్చి కాంగ్రెస్లో పెత్తనం చేయడం, వలసవాదులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పదవులు చేపట్టిలు కాబట్టి ఈరోజు ఇట్లనే ఉంటుంది. తిన్న చేయి కూడా, కనీసం తిన్న చేయి కూడా మేడం గారికి కడుక్కోలేకపోతుందట. దాన్ని కూడా విద్యార్థుల చేత కడిగిస్తారట. ఇక మా ముఖ్యమంత్రి మరి ఏం కేసులు పెడతారో, ఏం సస్పెండ్లు చేపిస్తారో, మరి అక్కడ సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఏం కథనో తెలియదు. కానీ సారు దత్తత తీసుకుంటే ప్రిన్సిపాల్ కూడా తిన్న చేయి కడిగించుకుంటారు అన్నట్టు. ఈసారి ఎక్కడన్నా దత్తత తీసుకున్న స్కూళ్ళు ఉంటే లెక్కేసుకొని మరి అక్కడ ప్రిన్సిపాల్ ఎవరన్నా ఉంటే పిల్లలారా జాగ్రత్త, వాళ్ళు తిన్న చేయిని కూడా కడిగిస్తారట. అంటే అర్థం అదేనా? ఇక మరి మా మంత్రి గారు ఏడున్నారు? విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, గేటు ముంగట నిరసన వ్యక్తం చేసిరు కదా, దీని గురించి ఏమైనా సమాధానం చెప్తారా అంటే చెప్పరు. ఇక ఇది ఇట్లున్నదా? ఇక మళ్ళీ కథ అండి. ఇక మీకు తెలియని కథ కాదు ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు కనబడాలి. ఏంది అంటే ఇది చాలా అవసరం. అధికారిక కార్యక్రమాలలో తిరుపతి రెడ్డి, కొడంగల్లో సీఎం సోదరికి పెద్దపీట, నేడు పాలు భవనాలకు భూమి పూజ ఏ హోదాలో చేస్తున్నారంటున్న విపక్షాలు. అరే ఏ హోదాలో చేస్తాడని ముఖ్యమంత్రి తమ్ముడండి, ముఖ్యమంత్రి అనే కుటుంబ పాలనండి. పాపం తెలంగాణలో మొన్నటి వరకు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద ఏడ్చిర్రు. కనీసం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండు, దాంతోపాటు ఆర్థిక శాఖ మంత్రిగా ఇతరత్ర శాఖలకు సంబంధించి హరీష్ రావు చేసిండు.
ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఎవరు కేటీఆర్ చేసిండు, ఎమ్మెల్సీగా ఎంపీగా కవిత ప్రాతినిధ్యం వహించింది. కానీ ఇక్కడ ఏ పదవి లేదు. మళ్ళా మనోళ్ళు ఏమన్నంటే కుటుంబ పాలన అని ఏడుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కుటుంబ పాలన, ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారి సోదరునికి ఏం పని అండి నాకు అర్థం కాదు. ఈయనకు తిరుపతి రెడ్డికి ఏం పని? నేడు కొడంగల్లో పలు భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి భూమి పూజ చేయనున్నారు. కొడంగల్ బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల అదనపు భవనానికి, దుద్యాలలో సమీకృత మండలాల కార్యాలయం భవనానికి భూమి పూజ కార్యక్రమంలో సార్ పాల్గొంటాడట. ఎందుకంటే షాడో ముఖ్యమంత్రి అందామా, లేకపోతే షాడో హోంమంత్రి అందామా, షాడో వైద్య శాఖ మంత్రి అందామా, షాడో ఐటీ పురపాలక శాఖ మంత్రి అందామా, మున్సిపల్ శాఖ మంత్రి అందామా, లేకపోతే ఏమని చెప్దాం ఈ సార్ను? డిప్యూటీ సీఎం అట మా వాళ్ళు చెప్తారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం అని చెప్దామా? మరి ఏం చెప్దాం చెప్పురు ఒకసారి. ఏం పని అండి? ఇంట్లో కూకొని ఆయన పని ఆయన చేసుకోక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కుటుంబ పాలన ఎవరంది? అయ్యా వినబడుతుందా? కుటుంబ పాలన అని మొరిగిన ప్రతి ఒక్కడు ఇక్కడ మొరగాలి. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏ పదవి లేదు ఈయనకు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి అసలు ఏ పదవి లేదు. పదవి అంటే ఏంటిదో కూడా ఆయనకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ రాజభోగాలు అనుభవిస్తాను నేను. ఈయన చుట్టూ ఉండే అధికార బలం కానీ ఇతరత్ర కానీ ఏ హోదాలు వచ్చి నాకు బీసీకి సంబంధించిన రెసిడెన్షియల్ బాలుర పాఠశాలకు సంబంధించి భూమి పూజ చేస్తాడండి. సమీకృత మండలాల భవనాల భూమి పూజ ఎట్లా పాల్గొంటాడండి ఈయన? ఏ హోదాలో వస్తాడు అంటే ముఖ్యమంత్రి గారు అని చెప్పుర్రి మేము యాక్సెప్ట్ చేస్తాం, లేదా డిప్యూటీ సీఎం మా వాళ్ళు అన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి అని చెప్పుర్రే యాక్సెప్ట్ చేస్తాం, లేదా హోంమంత్రి అని చెప్పుర్రే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి అని చెప్పుర్రే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే విద్యాశాఖ మంత్రి అని చెప్పుర్రే యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఎమ్మెల్సీ కాదు ఈయన, ఎంపీ కాదు, లేకపోతే ఎమ్మెల్యే కాదు, ఏది కాదు, కానీ భూమి పూజ చేస్తున్నాడు. ఇప్పుడు కుటుంబ పాలన ఇవ్వందిరేనా ఆయన? చిన్న చంటబ్బాయిలు వినబడుతుందా? ఇవల్ది కుటుంబ పాలన అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజరిక పోకడు. కొడంగల్లో ఈయన అయితే కొడంగల్కి సంబంధించిన ఆ లగచర్ల బాధ్యతలను మాట్లాడే ప్రయత్నం చేసినండి నేను. నాకు నాంపల్లి కోర్టులో కలిసి ఉండే వాళ్ళందరితోనే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కన్నీళ్ళ బాధ వర్ణాతీతం. కళ్ళల్లో కొల్లి మీరు కన్నీళ్ళే వస్తుంది అనుకున్నారు అనుకోర్రి, అది పొరపాటే. రక్తపు చుక్కలు వస్తున్నాయి వాళ్ళకు. మరి ఆ వీడియో కాల్ ఎవరు చేసిరో, ఆ వీడియో కాల్కి సంబంధించి ఎవరికి చూపెట్టిలో, ఎవరిని కొట్టమన్నారో ఏందో ఈ కథ అంతా అడ్వకేట్లన్నా బయట పెట్టాలి, లేకపోతే లగచర్ల బాధ్యతలు అంటే పాపం వాళ్ళు కన్నీళ్లతోనే ఉన్నారు, వేదనతో ఉన్నారు, కొంచెం భయం కూడా ఉన్నది పాపం. వాళ్ళకి అనారోగ్యాలతోనే కూడా చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నా కదా, మరి ఎవరు ఆ పెద్ద మనిషి అనేది రాష్ట్రానికి సంబంధించిన ఆ రోజు అరెస్ట్ అయినప్పటి నుండి విడుదలయ్యే వరకు మరి ఎవరెవరి కాళ్ళు ఎక్కడెక్కడికి పోయినాయి, ఏ ఫోన్లు ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చెప్తే బాగుంటుంది అని నేను అనుకుంటా. సో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సోదరుడు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారట. ఇక చూడుర్రి, రేవంత్ రెడ్డి పైచాచికి ఆనందం, కేటీఆర్ను ఇరికించే ప్రయత్నం చేశారు, ప్రశ్నించే గొంతుకలపైన అక్రమ కేసులు, సర్కార్పై మాజీ ఎమ్మెల్యే పట్నం ఫైర్, అరెస్టు తర్వాత కొడంగల్కు తొలిసారి పట్నం, ఘన స్వాగతం పలికిన మహిళలు రైతులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. లగచర్ల దాడి ఘటనలో తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. 37 రోజుల పాటు జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ పైచాచిక ఆనందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారని అన్నారు. ఓట్లు వేసి గెలిపించిన రైతులకు బేడీలు వేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకలపైన అక్రమ కేసులు పెడుతున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి ఈయన సూచించాడు. పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అకారణంగా అండి దాదాపుగా 37 రోజులుగా జైల్లో పెట్టిలు. కొడంగల్లో తెలంగాణలో 2028లో మొట్టమొదటి బ్రహ్మాండమైన మెజార్టీ ఎవరిది అంటే పట్నం నరేందర్ రెడ్డిదే, గుర్తుపెట్టుకోరి. ఇక కొడంగల్లో ముఖ్యమంత్రి గారి పతనం లగచర్ల బాధ్యతలతో పూర్తి స్థాయిలో పతనం అయిపోయింది. ఇక కొడంగల్ నియోజకవర్గం నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో 2028లో అక్కడ పోటీ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రూటు మార్చినట్టుగా నాకు విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం వచ్చింది. ఒకటి, సారు ఆల్రెడీ బీజేపీతో దోస్తానం చేస్తాడు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. ఇది రహస్య ఒప్పందం. మళ్ళీ మీరు అనుకునేరు ఈ రహస్య ఒప్పందం యా నుండి వచ్చిందంటే ఇది నిజమే. ఎందుకంటే మొన్న జరిగిన
ఏది ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఓ పక్కన రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి అరెస్టు చేయొద్దు 31 వరకు అని చెప్పిన సందర్భంలో ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో అప్పుడే సినిమా క్లారిటీ వచ్చింది. నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త కాబట్టి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నది. రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో కలుపుకోవాలా లేదా అదే విధంగా ఉంచి ఆట ఆడాలా అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది అనేది ఒకటి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికీ రహస్య ఒప్పందం జరిగింది. తెలంగాణలో మీరు గుర్తుపెట్టుకోర్రి, కాంగ్రెస్ పార్టీ వేరు ప్లస్ బీజేపీ వేరు అని అస్సలు అనుకోకుర్రి. ఈ రెండు మంచి ప్రేమికులండి, గుర్తుపెట్టుకోవాలి. మీరు మళ్ళీ అనుకునేరు వీళ్ళిద్దరూ ఏంది అంటే రహస్య ఒప్పందాలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా రహస్య ఒప్పందాలను చేసుకున్నది అనేది వాస్తవం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి ఈ కొడంగల్ నియోజకవర్గం నుంచి తప్పించుకొని లేదా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి లేదా ఇతర నియోజకవర్గాలు వెతుక్కునే పనిలో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాగో అక్కడ ఓడిపోతానని కన్ఫర్మ్ అయిపోయింది. 2028లో భారీ పతనం అయితే రేవంత్ రెడ్డికి ఉండబోతున్నది. లగచర్ల బాధితులు ఒకలే గారు కొడంగల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా చాలా రకాలుగా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారట. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడతలేరు అనేది విషయం అయితే బయటకు వచ్చింది. సో అక్రమ కేసులు పెట్టి 37 రోజులు ఎవరైతే జైలుకు వెళ్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఇది హ్యాష్ట్యాగ్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఏంటి అంటే మమతా బెనర్జీకి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కానీ లేకపోతే కేజ్రీవాల్కు సంబంధించి ఇక్కడ జరిగిన ఏంది ముఖ్యమంత్రి విషయంలో కానీ లేకపోతే వైఎస్ జగన్ విషయంలో కానీ లేదా చంద్రబాబు విషయంలో కానీ భవిష్యత్తులో తెలంగాణలో రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన జైలు వేయండు, సీఎం అయ్యిండు. ఆ తర్వాత ఇప్పుడు కవిత లిస్ట్లో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇది ఒక చర్చ కూడా జరుగుతుంది. జైలుకు పోయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అవుతారా అంటే అవుననే సమాధానం అయితే వినబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి అకారణంగా కూడా తనను ఇరికించడంతో పాటు రాష్ట్ర మాజీ మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ను కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేసింది. సో దాంట్లో భాగంగా ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో వీళ్ళను 37 రోజుల పాటు ఉంచింది. దీంట్లో కొంతమంది రైతులు బయటకు వచ్చింది, ఇంకొంతమంది కూడా వేరే వేరే జైళ్లలో కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళు కూడా అతి త్వరలో బయటికి రావాలని మనం అయితే కోరుకుందాం. ఎందుకంటే ప్రజల పక్షాన మనం నిలిచినాం కాబట్టి, అందులో ముఖ్యంగా దేశానికి వెన్నుముక్క రైతన్న కాబట్టి వాళ్ళు అతి త్వరగా బెయిల్ వచ్చి కూడా కొంతమంది బయటికి రాలేదట, ఇంకొంతమంది కూడా జైల్లో ఉన్న పరిస్థితి కనబడుతుందట. వాళ్ళు కూడా బయటికి రావాలని కోరుకుందాం. సో ముఖ్యమంత్రి గారి పతనం కొడంగల్ నియోజకవర్గంలో ఎప్పుడైతే లగచెల్ల రైతులను ముట్టుకున్నాడో అప్పటి నుంచే మొదలైంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక ప్రాథమిక అంశం ఏంటంటే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈయనది గెలుపు ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. మీరు చేసే ఈయన ఇంట్లో కూర్చున్నా కూడా ప్రజలు వచ్చి ఓట్లు వేస్తారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానికి సంబంధించి మనం చూసిన విషయమే కదా. ఇక తెలంగాణ అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఏమో భద్రతకు మారుపేరు. మరి ఇక్కడ దేనికి మారుపేరు అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా చూడుర్రి. ఆడపిల్లకు లేని భద్రత, నగరంలో సినీ తరహాలో రౌడీయిజం, 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం, ఆటోలో వెంబడించి వేధింపులు, బాలికను కాపాడేందుకు యత్నించిన ఆటో డ్రైవర్, అతనిపై కూడా దాడికి దిగిన దుండగులు, బాలిక ఇంట్లోకి వెళ్లి మరీ దాడికి యత్నం, చుట్టుపక్కల వారికి సమాచారంతో సంఘటనా స్థలాన పోలీసుల అదుపులో నిందితులు, నగరంలో సంచలనంగా మారిన ఘటనలు ఒక్కసారి చూడొచ్చు. రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలు దేవుడెరుగు, కనీసం ఆడవాళ్ళ రక్షణకు కూడా గ్యారంటీ లేకుండా పోతుంది. ఆడవాళ్ళు అర్ధరాత్రి ఒంటరిగా నడిచేటప్పుడు ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లుగా అని గాంధీజీ చెప్పినా ఇప్పుడు అది సాధ్యం కావడం లేదు. ఆడవాళ్ళు ఒంటరిగా కాదు, కుటుంబంతో ఉన్న రక్షణ లేకుండా పోతుంది. వెంబడించి వేధించి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్ర రాజధానిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతున్నది. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. పూర్తి స్థాయిలో కూడా ఒక హోటల్లో కుక్కుగా పనిచేసే బిహారీకి సంబంధించిన ఒక యువకుడితో కలిసి మంగళవారం రోజున రాత్రి 10 గంటల సమయంలో బోర్బండలో ఆటో ఎక్కి వెళ్తున్న తరుణంలో కొంతమంది ఆటోను వెంబడించారు. ఆటోను వెంబడించడంతో పాటు పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్ మీద దాడి చేసే ప్రయత్నం, ఆ తర్వాత వీళ్ళు ఇంటికి చేరుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి మరీ దాడి చేసిన పరిస్థితి. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇస్తే పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా,
మనిషి అనేవారికే రక్షణ లేకపోయింది. ఇక్కడ ఆడ మొగ అనేది పక్కన పెట్టుర్రి, ఎవరికి రక్షణ లేకపోయింది. రేవంత్ సర్కార్ అంటే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా రక్షణ లేకుండా పోయింది అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు. అంటే ఇక్కడ మనకు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, రక్షణ వ్యవస్థ ఉంది, దాంతోపాటు ఆ ప్రతి 5 నిమిషాలు కుయ్యింగ్ కుయ్యింగ్ అని తిరిగే వెహికల్లు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి తాడితే చాలు అది ఆడా మొగ ఎవరైనా కూడా రక్షణ లేకుండా పోయింది అంటే ఇక తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది దయచేసి ఆలోచించుకోరు. మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు కనుక ఆడపిల్లలు స్కూళ్ళల్లో జరుగుతున్నారు, క్షేమంగా ఉన్నారు అంటే కానిముచ్చట. నిన్నగాక మొన్న వరంగల్కు సంబంధించిన ఏకశిలకు సంబంధించిన కాలేజీలో ఏం జరిగింది? ఓ బాలిక ఆడో బిడ్డ ఆత్మహత్య చేసుకున్నదా? అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది? అర్ధరాత్రి వేళ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళినా కూడా వెంబడిస్తున్న పరిస్థితి. ఎన్ని రకాలుగా జరగాలనో అన్ని రకాలుగా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా హోటళ్లలో పనిచేసి అర్ధరాత్రి వేళ వెళ్ళినా, బీ షిఫ్ట్లలో పనిచేసి వెళ్ళినా, లేదా నైట్ షిఫ్ట్లలో పనిచేసి వెళ్ళినా కూడా కనీసం మగవాళ్లకు ఆడవాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది. సరే, ఆడవాళ్ళకు రక్షణ లేదంటే ఒక పద్ధతి, మగవాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితి అయిపోయింది తెలంగాణలో. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి? అందుకే నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి బ్రహ్మాండంగా నడుస్తున్న తరుణంలో మా రేవంత్ రెడ్డి గారికి టీంకు సంబంధించి బాగా కోపం వచ్చిందట, రిపోర్ట్లు కొడుతున్నారట. నేనేమని చెప్తున్నానంటే వాళ్ళ చెంప చెల్లు అనేటట్టు ఇగో ఇక్కడ లైక్ చేయరు. నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీకు వీడియో కనబడితే మొదటగా లైక్ చేయరు, తర్వాత సబ్స్క్రైబ్ చేయరు, వెంటనే ఇంకో గ్రూప్లో వేయరు, అప్పుడు వాళ్ళ రోగం తిరుగుతుంది. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఇక్కడ లైక్ చేయరు సోదరులాలా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక మొత్తానికి మన కేంద్ర మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు దీని మీద స్పందించి ఒకసారి చూద్దాం. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళిన పాపాన పోలేదు, సందర్శకులను సైతం వెళ్ళనివ్వడం లేదు. సీఎం రేవంత్ తాళాలు వేశారు, అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు. అల్లు అర్జున్ ఎపిసోడ్పై అనుమానాలు ఉన్నాయి. మీడియాతో చిట్చాట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించిందట. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో మా బండి సంజయ్ మాట్లాడినా లేకపోతే మా కిషన్ రెడ్డి మాట్లాడినా బయటికి విమర్శించినట్టే ఉంటుంది, కానీ లోపల దోస్తానం అయితే గట్టి ఉంటుంది. మళ్ళా దీంట్లో ఎందుకంటే ఇద్దరు కూడా గతంలో ఎంపీలు, మీరు పార్లమెంట్లలో వాళ్ళకు తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే నిజంగా వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కేంద్ర హోం సహాయ మంత్రిగా చేసిన రేపొద్దుగల దాన్ని రాజీనామా చేసి తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రయోజనాల కోసం కనుక నేను పోరాడతా అంటే మనకు టోపీ పెట్టినట్టే. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తోడు దొంగలు తెలంగాణలో గుర్తుపెట్టుకోరు. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? హైడ్రాకు సంబంధించి ఆత్మహత్య చేసుకుంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడా అండి? మూసీకి సంబంధించి ఆత్మహత్య చేసుకుంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? ఆ తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల బాధితులకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? దాంతోపాటు అంబేద్కర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివాళులు అర్పించినప్పుడు కనీసం వర్ధంతి జయంతులకు కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళకపోతే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి పర్యటన జరుగుతూ ఉంటే, నిర్బంధాలు జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? దాంతోపాటుగా స్కూళ్ళల్లో విద్యార్థులు చచ్చిపోతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండించడంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? వీళ్ళందరూ ఏడున్నారు? మొన్న ఏది ఆటో అట్లా ఉన్నవారా బస్వన్న ఉన్నా, అరే తిన్నవారా బస్వన్న తిన్నా అన్నట్టుగా మొన్న ఒక 2 రోజులు మా ఈటల రాజేందర్ అన్న, కిషన్ రెడ్డి పోయి మూసీ బాధ్యతలకు సంబంధించి పోయి భరోసా ఇస్తానే ఆడ నిద్ర చేసిల్లు. అది ఫోటోషూట్ మాత్రం అద్భుతంగా పనికొచ్చింది అనుకో. ఇదే విపక్షంలో ఉన్నప్పుడు 2018 నుండి 23 వరకు అంటారుగా శికంబూడి నటి చేసిరు తెలంగాణలో, ఏదో అయిపోయినట్టు చేసిరు.
కేంద్ర హోంశాఖకు సంబంధించిన సహాయ మంత్రి పదవి రంగానే కామ్ డౌన్ అయిపోయింది బండి సంజయ్. అటు కిషన్ రెడ్డి అంటే అది బండి కిషన్ రెడ్డి అంటే ఎప్పటికీ అట్లనే ఉంటాడు అనుకో సమాంతరంగా. ఇంకా కానీ బండి సంజయ్ భారతి నేను చాలా దగ్గర నుండి అప్పుడు రాజదూస్లో పనిచేస్తూ ఉండే, నేను చెప్తున్నా కదా మొత్తం అన్ని జిల్లాలో పోయినా అంత పోరాటం చేసిన బండి సంజయ్ ఈరోజు ప్రజల మధ్య లేకపోతే నాకు బాధ అవుతుంది. ప్రజా సమస్యల పట్ల మా బండి సంజయ్ నాకు కావాలని పిలుపునిస్తున్నా, ప్రజల పట్ల పోరాటం చేయడానికి బండి సంజయ్ రావాలంటున్నా, ప్రజాక్షేత్రంలో బండి సంజయ్ ఉండాలంటున్నా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వద్దు, తెలంగాణ ప్రాంత బిడ్డలే ముద్దు అని మా బండి సంజయ్ రాక కోసం 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నాను. ఆనాటి పోరాటం ఏడబాయే, అలనాటి నినాదాలు ఏడబాయే, అలనాటి యాత్రలు ఏడబాయే అంటే పదవులు రాగానే కామ్ డౌన్, పదవులు లేకపోతే కచ్చకచ్చ అన్నట్టుగా తెలంగాణ ప్రాంత ఇక్కడి పార్టీల మీద అరుస్తారు. ఒకవేళ ఇవన్నీ రాకపోతే కామ్ డౌన్గా ఉంటారు. అంటే పదవులు వస్తే మేము సైలెన్స్. ఇవాళ మాట్లాడుతున్నారండి, ఇవాళ మాట్లాడుతున్నాడు మా బండి సంజయ్. వీళ్ళు మాట్లాడే తీరు ఇది. ఇక దాంతోపాటుగా మరొక ప్రధానమైన ఎపిసోడ్ మీ అందరికీ తెలవాలి. ఇక చూడుర్రి, రియల్ మూసీ భత్ ఏంది పునర్జీవనం కాదు, కమర్షియల్ కూపం. మూసీ సుందరీకరణతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికే ప్రభుత్వం పెద్దపీట. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో రేవంత్ సర్కార్ సుస్పష్టం. ప్రాజెక్టు కార్యకలాపాలలో కమర్షియలైజేషన్కు సంబంధించి ఒకటేనని పీపీఆర్లో తేటతెల్లాం. ఫైనాన్షియల్ ఎలిమెంట్ సెక్షన్ 8Bలో 2 సార్లు రియల్ ఎస్టేట్ ప్రస్తావన. పేదలను తరలించి మూసీ పరివాహకం కార్పొరేట్ల కట్టబెట్టేలా పథక రచన. అందుకే FTL బఫర్ జోన్లోని పేద మధ్యతరగతి కుటుంబాల తరలింపు. నదీ పొడవున రియల్ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అనుమతి ఉందా అంటే 2 వరల్డ్ బ్యాంకుకు ఇచ్చిన పీపీఆర్తో గుట్టురట్టు రియల్ ఎస్టేట్ కోసమే ప్రణాళికలు. ఒక్కసారి ఇటు చూడురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మూసీ నదికి పునర్జీవనం తేవడం, తద్వారా దిగువన నల్గొండ జిల్లా రైతులకు మురికికి మూసీ నుంచి విముక్తి కల్పించడం. కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న ఈ మాటలను బట్టి బూటకమని తేలిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో జీవనదిని మురికి కుంపలా మారిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రియల్ కుంపగా మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. తొలుత థేమ్స్ తరహా అభివృద్ధి అంటూ మూసీ సుందరీకరణ రాగాన్ని అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరకు దక్షిణ కొరియాలోని చుంగ్చైచున్ అనే పిల్ల కాలువ పక్కన ఉన్న ఆకాశ అహర్ణ్యాలు అంటే ఆకాశానికి సంబంధించి తాక్తే అనే బిల్డింగులు చూపించింది. ఇందుకు మరింత బలాన్ని చేకూర్చేలా ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఆకర్షిస్తామని పేర్కొనడంతో రేవంత్ సర్కార్ చెప్తున్న పునర్జీవన కథలన్నీ కట్టుకథలేనని తేలిపోయాయి. జీవనదికి పూర్వ వైభవాన్ని తీసుకురావడం వరకు సరే, కానీ ఆ సాకుతో పేద మధ్యతరగతి పరివాహకం నుంచి వెళ్ళగొట్టేది అక్కడ రియల్ ఎస్టేట్ దందా కోసమేనా? ఇప్పుడే $1 మిలియన్ కాదు 1,50,000 కోట్ల ప్రశ్న. సీఎం చెప్తున్నట్లు ప్రాజెక్టు వ్యయం 1,50,000 కోట్లు. ఇప్పటి వరకు కూల్చిన ఇండ్లు 170. మూసీ తీరంలో కూల్చివేత కోసం రెడ్ మార్క్ పెట్టిన ఇండ్లు 16,000 ఇండ్లు. అంటే ఎమ్మెల్సీ కవిత మీ అందరికీ గుర్తుందా? మళ్ళీ గుర్తు చేస్తున్నా. మొట్టమొదటిసారి ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన ఒక పేపర్ను బట్టబయలు చేసింది కవిత. ప్రపంచ బ్యాంకుకు సంబంధించి 4,100 కోట్లకు సంబంధించి రుణాన్ని కానీ, దానికి సంబంధించి ఏదైతే తేదీల విషయంలో డిపిఆర్ లేకుండానే ప్రపంచ బ్యాంకు ముందు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం కానీ, అసలు డిపిఆర్ అంటే ఏందో తెలియదు, అలాంటి నివేదిక అన్ని రకాలుగా ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ గుర్తు ఉండాలి. ఎమ్మెల్సీ కవిత బయట పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ మోకాలు మొత్తం తెలవడ్డాయి. అంటే ఏం చేయలేని పరిస్థితి పడ్డది కాంగ్రెస్ పార్టీది. ఇక మూసీ జోలికి పోదామా? కవిత తీసుకొచ్చిన నిజాలు తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుసు. మూసీ సుందరీకరణ కాదు, మూసీ రియల్ ఎస్టేట్. ఆ ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన దాంట్లో పేపర్లలో చాలా స్పష్టంగా ఉంది. రియల్ ఎస్టేటు దాంతోపాటు అక్కడ ఇన్వెస్టర్లను పూర్తి స్థాయిలో ఆకర్షించడం, ఆకాశ అహర్ణ్యాలు అంటే పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా ఆకాశాన్ని తాకే బిల్డింగులు కట్టే విధంగా అనేక రకాలుగా పూర్తి స్థాయిలో దీని చుట్టూ రకంగా ఉండేందుకు మూసీకి సంబంధించిన దుకాణం మొదలుపెట్టింది. మరి మూసీ సుందరీకరణ అంటే పూర్తి స్థాయిలో అక్కడెక్కడో పూర్తి స్థాయిలో మొదలుకొని ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి ఎండ్ అవుతుంది కదా, అక్కడి వరకు పూర్తి స్థాయిలో నదికి సంబంధించి ఏదైతే మురికి కుంప ఉందో దాని నుంచి విముక్తి కల్పించే అందుకు ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి విముక్తి ఏమీది కనబడతలేదు. దేనికోసం అంటే మూసీ సుందరీకరణ అనేది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం,
వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం, వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం అనేది వాస్తవం అని ఎమ్మెల్సీ కవిత బట్టబయలు చేసింది. అది మూసీ సుందరీకరణ కాదు, మూసీ రియల్ ఎస్టేట్ అని ఎమ్మెల్సీ కవిత బయటపెట్టిన లేఖకు ఇప్పటి వరకు బయట దానికి కనీసం రిప్లై ఇవ్వడానికి కూడా చిచ్చు పడుతుంది. నేను చెప్తున్నా కదా, చిచ్చు పడుతుంది. ఎందుకు అంటే వాస్తవాలను బయట పెట్టింది. ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కడుగు ముందేద్దామా, అయ్యో వెనుక ఎమ్మెల్సీ కవిత పెట్టిన లేకుండే, ముందు చూస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలిసిపోయాయి. అంటే ఇక్కడ విషయం ఏంది, 16,000 ఇండ్లకు మార్కు పెట్టిలు, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఇప్పటి వరకు కూల్చేసిన ఇండ్లు 170 ఇండ్లను కూల్చేసిన ఇండ్లకు సంబంధించి ఏం చేసిళ్ళు, కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్లకే పంపించిండు. మన ముఖ్యమంత్రి దానికి సంబంధించి కాంపన్సేషన్ ఏమన్నా ఇచ్చిందా అంటే ఏదీ లేని పరిస్థితి కనబడుతుంది. మూసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. దానికి కీలక సూత్రధారి ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించిన ఘనత ఎమ్మెల్సీ కవితకు దక్కుతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే పూర్తి స్థాయిలో కూడా మూసీ సుందరీకరణకు సంబంధించిన ఎపిసోడ్ను బయట పెట్టిందో అప్పటి నుంచి ఇక కథం అయిపోయింది. ఇక ఏమీ చేయలేని పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇది మూసీ సుందరీకరణ కాదయ్యా, రియల్ ఎస్టేట్ అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, ఎమ్మెల్సీ కవిత చెప్తుంది, తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వం కూడా చెప్తుంది. మళ్ళీ ప్రభుత్వం చెప్తలేదు అని అనుకున్నారనుకో, మళ్ళీ దిమాక్ లేని పని అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన అప్పు కోసం అడిగింది కదా 4,100 కోట్లు. దాంతోపాటు కేంద్రానికి కూడా అడిగింది కదా. ఆ పైసలలో కూడా చాలా క్లారిటీగా చెప్పింది, మేము ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాం, ఆకాశ అరణ్యాలు అంటే పూర్తి స్థాయిలో ఆకాశాన్ని తాకే బిల్డింగులు కడతాం, రియల్ ఎస్టేట్కు ఇన్వెస్టర్లను పూర్తి స్థాయిలో కూడా జమ చేస్తున్నామంటూ చెప్పింది. ఇది మూసీ సుందరీకరణ కాదురా నాయన, రియల్ ఎస్టేట్ అనే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలిసిపోయింది. మురికి నీళ్ళని తెల్లగా చేస్తుడు కాదు, మురికి పక్కన ఉన్న భూమి కావాలి వీళ్ళకు, మీ భూములు కావాలి. పేద మధ్యతరగతి ప్రజలు కాబట్టి వాళ్ళని నిలగొట్టాలి. ఇప్పుడు గదే జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. నేను చెప్తున్నా కదా, అరే కనీసం ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా సీముని ఎత్తురు ఉంటే గా జానారెడ్డి ఇంటికి మొన్న మార్కింగ్ పెట్టిళ్ళు, బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ పెట్టిళ్ళు. ఒక ఇటుక పిల్ల కాదు కదా, ఇసుక రాయి కూడా తీయలే. గుర్తున్నదా మీకు? జానారెడ్డికును హీరో బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ పార్టీ, ఆయన దాంట్లో గోడల గింతంత ఇటుక రాయి కూడా తీయలే, మార్కు పెట్టిళ్ళు మొన్ననే. మరి చూద్దాం దాని సంగతి ఏందో. నేను చెప్తున్నా కదా, ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే బయట పెట్టిందో అప్పటి నుంచి తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు తెలిసిపోయినాయి. వాళ్ళు దాంట్లో డిపిఆర్ కూడా పెట్టలే, డిపిఆర్ ఇచ్చినామని చెప్పిళ్ళు. రాష్ట్ర మంత్రి ఏమో మేము డిపిఆర్ ఇంకా సెట్ చేయలే, ఇప్పుడే కమిషన్ ఇచ్చిన, ఇప్పుడే దానికి టెండర్లు పిలిచినామంటూ కూడా చెప్పిన పరిస్థితి కన్నా. సో రియల్ ఎస్టేట్కు సంబంధించి కోసం మాత్రమే మూసీ సుందరీకరణ అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మీరు గుర్తుపెట్టుకోరి, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా స్వచ్ఛమైన నీళ్లు వారితే మా నల్గొండ జిల్లా బాగుపడుతుంది. అంటే మీ నల్గొండ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఏంది అంటే అందరినీ ఆగం చేసే పరిస్థితి కనబడుతుంది తప్ప ఇంకేమీ ఉండదు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా మరొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఏ పనికైనా లంచమే, రాష్ట్రంలో పెచ్చుమీరిన అవినీతి, ఏడాది పాలన బాగోలేదు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలో వెల్లడి. నివేదిక విడుదల చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు దాపరించాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన ఏమాత్రం బాగోలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. అవినీతి పెరిగిపోవడానికి ప్రధానమైన కారణాలు ఉద్యోగులు, రాజకీయ నాయకులేనని స్పష్టం చేశారు. అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా అర్థమైంది కదా, ఏ పని కావాలన్నా లంచం, ఏం చేయాలన్నా లంచం. కాంగ్రెస్ పార్టీ అంటేనే గిట్టుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎత్తగిదే పని, లంచం. ఎవరిని నేను చెప్పలే, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విడుదల చేసిండు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలే చేస్తే ఏ పనికైనా లంచం, ఏది చేయాలన్నా లంచం, చీపిరి పక్క పెట్టాలన్నా లంచం, చీపిరి పుల్ల తీయాలన్నా లంచం, ఫైలు కదలాలన్నా లంచం, ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా లంచం, ఫైలు దొరకబట్టాలన్నా లంచం, ఫైలును వెతకాలన్నా లంచం, ఫైలు ముందుకు సాగాలన్నా లంచం, మొత్తం లంచం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న అంశం. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బయటపెట్టిన దీనికి సంబంధించి తెలంగాణలో మరి పరిస్థితులు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలిసిపోయాయి. ఇక తెలిసిపోయినాక ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా, లంచాలతో తెలంగాణ అవినీతిమయంలో మురికి కాలువలా మారిపోయిందనే విషయాన్ని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బట్టబయలు చేశాడండి.
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అని తెలంగాణలో సర్వే చేస్తే ఇగో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడరు. ఈ పేపర్ పట్టుకోవాలన్న లంచం, ఈ పేపర్ మీద సంతకం పెట్టాలన్న లంచం, ఈ పేపర్ ముందుకు సాగాలన్న లంచం, ఈ పేపర్ తీసుకోవాలన్న లంచం, మీరు ఏ పనికి వెళ్ళినా లంచం, మీరు ఏమి చేయాలనుకున్న లంచం. లంచాలతో తెలంగాణ మారు మోగుతుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. సో తెలంగాణలో లంచం 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 ఇంత ఇక లంచాలతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశం, టార్గెట్ సర్పంచ్ ఎన్నికలే టార్గెట్. స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఇది దిశా పేపర్ పక్కా కాంగ్రెస్ పార్టీది అయిపోయింది, అక్కడ అర్థమైపోయింది, హెడ్డింగ్లనే చెప్పచ్చు. సర్పంచ్ ఎన్నికలే టార్గెట్, స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్. సంక్షేమ పథకాలు ఆయుధంగా ముందుకు. ఏం చేసిళ్ళు సంక్షేమ పథకాలు? పాపం ఈయన చీఫ్ ఎడిటర్ నెంబర్ ఉన్నా బాగుండు, నేను అన్న ఫోన్ చేశాను అడుగుదాం. ఏం సంక్షేమ పథకాలు చేసిల్లో పాపం ఈయనకు తెలుస్తుంది కదా, అడుగుదాం. ఎందుకంటే సంక్షేమ పథకాలే ఆయుధంగా ముందుకు. మరికొన్ని స్కీమ్ల అమలుకు శ్రీకారం. త్వరలోనే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు. మాజీ సర్పంచ్ల బిల్లులకు లైన్ క్లియర్. బీఆర్ఎస్ని ఇరకాటంలో పడేసే వ్యూహం. కేసుల విచారణతో ఇప్పటికే గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి. ఏంది అంటే ఇది ఎప్పటి నుంచో మరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కూడా మరుగుతున్నది. అంతే అయిపోయా. ఏముంటుందండి అందులో? కాంగ్రెస్ పార్టీ కరపత్రం లెక్క అయిపోయింది జర్నలిజం. సాటిలైట్ మీడియానే గట్లనే ఉన్నది, తెలంగాణలో మీడియా లేదనుకోండి, మొత్తం ఆంధ్ర మీడియానే. మీకు తెలియని విషయం ఉన్నది, కొన్ని ఉన్నాయి అడపదడప గంతే. ఏమైపోయింది అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల టార్గెట్లలో కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల కింద పడుతుందండి. కాంగ్రెస్ పార్టీకి నరకం చూపెడతారు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా? సోమవారం అన్నా. రైతు బంధు వచ్చిందన్నా? రాలే అన్న. అన్నా రేపేం వారం అన్నా? మంగళవారం అన్నా. రైతు భరోసా వచ్చిందన్నా? రాలే అన్న. అన్నా ఎల్లుండేం వారం అన్నా? బుధవారం అన్నా. మీకు రైతుకు సంబంధించిన చనిపోతే అది వచ్చిందన్నా? రాలే అన్న. అన్నా ఎల్లుండేం వారం అన్నా? గురువారం అన్నా. ఫ్రీ కరెంట్ వచ్చిందన్నా? రాలే అన్న. అన్నా ఎల్లుండేం వారం అన్నా? శుక్రవారం అన్నా. అన్నా మీకు స్కూటీలు ఇచ్చిర్రా అన్న? ఇయ్యలే అన్న. అన్నా ఎల్లుండేం వారం అన్నా? శనివారం అన్నా. అన్నా మీకు పూర్తి స్థాయిలో కూడా 2500 వచ్చినాయన్నా? రాలే అన్నా. ఎల్లుడేమన్నా? ఆదివారం అన్న. దావత్ చేసుకుందాం అన్న. ఇంతే ఏముంటుంది? ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఏం చేస్తారు వీళ్ళు? గ్రామాలలో రైతులకు రైతు రుణమాఫీ కాలే, రైతు భరోసా రాలే, రైతుకు సంబంధించి ఏంది అంటే బీమా రాలే, ఏది రాని పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఓటేస్తారండి కాంగ్రెస్ పార్టీకి? నాకు అర్థమవుతుంది. ఇది నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, 13 అంశాలు ఆగమైపోయినాయి, 420 420 హామీలని అయిపోయింది. వీళ్ళేదేమో రాక్షస పాలన అయిపోయింది. ఏ జిల్లాలో ముఖ్యమంత్రి పాల్గొన్నా కూడా అక్కడ నిర్బంధాలు అయిపోయినాయి. ఇంకేం జరుగుతుంది తెలంగాణలో? ఏం జరుగుతుంది? స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కళ మంచిగా ఉన్నది, పగటి కళ. నేనేం కట్రామని, నేనే పిట్టలు దొర్రని వెనకటి ఉండే, మీకు తెలుసో లేదో. ఈ మధ్యకాలంలో అన్నీ కూడా అఫీషియల్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కూడా కనుమరుగైపోయారు, కానీ అట్లా అయిపోయింది దీని ముచ్చట. ఎందుకంటే స్థానిక సంస్థల టార్గెట్లకు సంబంధించి వీళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినా కూడా దీన్ని ఏం చేస్తారు తెలుసా? 5 ఎకరాల్లోపో 7 ఎకరాల్లోపో చేస్తారు. మళ్ళీ అందరికీ ఇయ్యరు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా నీకు రైతు భరోసా లేదు, నువ్వు ఐటీ కడుతున్నావా నీకు రైతు భరోసా లేదు. పోనీ నీ ఇంట్లో ఎవరైనా ఏంది లాయర్ ఉన్నాడా? రాదు. డాక్టర్లు ఉన్నారా? రాదు. ఇంజనీర్లు ఉన్నారా? రాదు. 4 గీరల పైన కారు ఉన్నదా? రాదు. ట్రాక్టర్ ఉన్నదా? రాదు. డీసీఎం ఉన్నదా? రాదు. నీకు బంగ్లా ఉండి 10-15 ఎకరాలు ఉన్నదా? రాదు. ఇట్లా అన్నిటికీ కొర్రీలు కోత పెట్టుకుంటుంది, మొత్తం కోత పెట్టుకుంటూ వస్తుంది. ఇవాళంటే వీళ్ళు టార్గెట్ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలలో వస్తుందండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బైకి 119 అసెంబ్లీ స్థానాలలో బైకి ముఖ్యమంత్రి కూడా ఓడిపోతాడు తెలుసా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అవునన్నా కాదన్నా నిజం. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు అడిగి కలిసి ఆడుతున్న నాటకం తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఈరోజట సర్పంచ్ ఎన్నికలే టార్గెట్ పెట్టుకొని పోతారట. ఏం టార్గెట్ పెడతారు? రేషన్ కార్డులు ఏడబోయినాయి. రేషన్ కార్డుకు సంబంధించి ఏదో ఫామ్ ఎంట్రీ కదా, ఇత్తిమి రాత్తిమి, ఆ అభయాస్తం అనే ఫామ్ ఏడబోయింది. అభయాస్తం ఫామ్ ఏడివాయ్? ఇందిరమ్మ ఇల్లా ఏడగా ఇచ్చినావు? అరే పునాది రాయికి పూజనే చేయలే, ఈయన ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. ఎట్లా నమ్ముతారండి? నిన్న సోషల్ మీడియాలో అంటుండే ఏంది అంటే ప్రతి ఒక్కరికి సంబంధించి అన్ని రకాలుగా 6 గ్యారెంటీలు కాదరని ఆయన నువ్వు కిలో బోటి కూడా ఇయ్యలేవు అని చెప్పి కామెంట్లు పెడతా ఉండి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థమైపోయింది మీరు ఏం చేయలేరని. కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో ఇంక అత్తు ఉంటుంది. గ్రామాలలో ఇంకేముంటుందండి? గ్రామాలలోకి వస్తే ఇంకా వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో ఉంచుతారు, వీళ్ళని కాపాడుతారు.
తగ్గిండు పుష్ప, సీఎం ఆగ్రహం, పోలీసుల విచారణ తర్వాత దిగివచ్చిన అల్లు అర్జున్. శ్రీతేజకు అల్లు అరవింద్ చిత్ర నిర్మాతల పరిశ్రమ పరామర్శ. అల్లు అర్జున్ కోటి, సుకుమార్ నిర్మాతలు మరో కోటి సాయం అంచు కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు 2 కోట్ల చెక్కు అందదేత. నేడు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ. అయితే దీని గురించి నేను ఆరాధించిన మస్తున్నది ఆగురు చెప్తా. అయితే కొంతమంది పుష్ప సినిమా మీద కంప్లైంట్ చేసిరట. పుష్ప సినిమా కాదు, అది 3 గంటల ఎంటర్టైన్మెంట్. అందులో ఎవరి మనోభావాలను కించపరచట్లేదని ఆల్రెడీ హెడ్డింగ్లు ఎత్తారు. అయితే పూర్తి స్థాయిలో ఇష్టం ఉన్నట్టుగా పోయి ఏంది అంటే ఒక రచ్చ వచ్చింది, ఆ రచ్చలో నేను కూడా ఉండాలని తొర్రి సందు చేసుకొని తొరుతారట. అలా జొర్రడానికి ప్రయత్నం చేస్తారట. పుష్పకు సంబంధించి ఆయన మాట్లాడిన ఎవరు అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా ఒక తప్పైతే మాట్లాడిండట. ఏంది అంటే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్న విషయం నిజమేనని మనకైతే అందుతుంది. ఆ వీడియో రాలే, మరి అది నిజమా కాదా పక్కన పెడితే పుష్ప టీంకు సంబంధించి ఆ రోజు సంఘటన జరగానే రేవతి దగ్గరికి అంటే చనిపోయినప్పుడే వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి 2 కోట్లు ఇస్తే అయిపోయేముచ్చట. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ మాత్రం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు. అల్లు అర్జున్ బేస్ చేసుకుని సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశాడు. దాంతో ఆగమాగం అడివి అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ మంచోడే కావచ్చు కాక, పుష్ప టీం కూడా మంచోళ్ళే కావచ్చు కాక, ముఖ్యమంత్రి కూడా మంచోడే కావచ్చు కాక, అందరూ మంచోళ్ళే వీళ్ళు. మరి పొక్క ఎడవైంది. ఇప్పుడు వీళ్ళు సాయం చేయాల్సింది చేస్తున్నారు, పాపం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కదా. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. సంధ్యా టాకీస్ ఘటనపై నెటిజన్లకు పోలీసుల హెచ్చరిక. ఇప్పటికే ఆధారాలతో వీడియోను జనం ముందు ఉంచినాం, దాన్ని తప్పుదో పట్టించేలా కొందరు ప్రయత్నిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నప్పుడు సొంత వ్యాఖ్యలను సహించం, ఘటనపై ఏదైనా అదనపు సమాచారం ఉంటే ఇవ్వచ్చంటూ కూడా సూచన చేసిన పరిస్థితి కనబడదు. సో మొత్తానికి ఇక్కడ ఎపిసోడ్ ఏంటంటే చాలా క్లియర్ అండి. ఆయన పోయి సినిమా చూసిండు, అలా తొక్కిసలాట జరిగింది. బౌన్సర్లు ఏ బౌన్సర్ అయినా అతి ఎత్తాడు, మామూలుగా ఉండదు వీళ్ళది. ఈ బౌన్సర్ల పంచాయతీ మనకు ఆనవాయితీ మొదటి నుండి కూడా తెలుసు. ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్నప్పుడు కూడా బౌన్సర్లను పెట్టుకున్నారు, మనకు తెలియదా? అందరూ బౌన్సర్లతో పెట్టుకున్నారు. ఆ బౌన్సర్లు వివరించే తీరు ఎట్లుంటుందో కూడా మనకు తెలిసిన విషయమే. సో మొత్తానికి రేవతి కుటుంబానికి అయితే న్యాయం జరిగింది, అల్లు అర్జున్కి అయితే అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా కోర్టు ద్వారా ఇలా సమావేశంలో భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో పలువురు కీలక సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనే ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని మరికొద్ది క్షణాలలో వీళ్ళందరూ కలవబోతున్నారట. దీంట్లో ప్రధానంగా హీరోలు వెంకటేష్ ఉంటాడు, నితిన్ ఉంటాడు, వరుణ్ తేజ్ ఉంటాడు, దాంతోపాటు కిరణ్ అబ్బవరం ఉంటాడు, శివబాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్ కానీ, హరీష్ శంకర్ కానీ, దాంతోపాటు అనిల్ కానీ, బాబీ కానీ, వంశీ కానీ కొంతమంది ఉండే అవకాశాలు ఉంటుంది. వారితో పాటు అల్లు అరవింద్ నిర్మాతలల్లా, దాంతోపాటు దగ్గుబాటి సురేష్, దాంతోపాటు సునీల్, సుప్రియ, నాగవంశీ, వారితో పాటు నవీన్, దాంతోపాటు రవిశంకర్ కూడా వీళ్ళందరూ ఏది ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నారట. సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి ప్రధానంగా కూడా కనబడుతున్న విషయం నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మన ఛానల్ మీద రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఉన్నది. ఇక్కడ లైక్ చేయరు. ఎందుకు లైక్ చేయాలంటే అనేక రకాలుగా రిపోర్ట్లు కొడుతున్నారు, నానా యాగి చేస్తున్నారు, ఏం చేయాలన్నా చేస్తున్నారు. కానీ మీరు ఇక్కడ లైక్ కొట్టి వాళ్ళ చెంప గుయ్యి అనేటట్టు చూపెట్టారు. ఇంకొకటి ఏంటంటే వైఆర్ టీవీని ఎందుకు చూడాలి అంటే, అప్పుడు ప్రజల పక్షం, ఇప్పుడు ప్రజల పక్షం, రేపు ప్రజల పక్షం. మనం ఎల్లప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలుచుంటాం, కలబడతాం, కొట్లాడతాం. అప్పుడు కేసులు ఉన్నాయి, ఇప్పుడు కేసులు ఉన్నాయి, రేపు కేసులు అయితే. కేసులు అనేది సమస్య కాదు, రాజకీయం మనకు అవసరం లేదు. మనకు జర్నలిజం ఇష్టం, జర్నలిజంలో మాత్రమే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ప్రతి గ్రూప్లో ఎయ్యరన్నో, ఎందుకంటే ఆగమాగం అడివడి చేస్తున్న తెలంగాణను ఆపద రక్షకులలాగా మనం రక్షించే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. కాబట్టి ఆలోచించండి.